చంద్రబాబు నాయకత్వం, పవన్ కళ్యాణ్ నాయకత్వం, పవన్ కళ్యాణ్ నాయకత్వం, లోకేష్ నాయకత్వం. లోకేష్ బాబు గారి నాయకత్వం, తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు మన ప్రియతమ నాయకులు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి యొక్క 28వ వర్ధంతి సందర్భంగా అమరన్న గారి ఆధ్వర్యంలో పలమనేరు పట్టణంలో ఎన్టీ రామారావు గారికి పూలమాల వేసి నివాళులు అర్పించడము జరిగింది. ఈరోజు ప్రతి ఒక్క ప్రభుత్వం కూడా ఆ రోజు అన్న ఎన్టీ రామారావు గారు ఏవైతే సంక్షేమ కార్యక్రమాలు ప్రవేశపెట్టినారో ఈరోజు ప్రతి ఒక్క ప్రభుత్వం కూడా ఈ యొక్క సంక్షేమ కార్యక్రమాన్ని కంటిన్యూ చేస్తూనే ఉంది. ఆ రోజు పేదలని దృష్టిలో పెట్టేసి ప్రతి ఒక్క పేదలు 3 పూట్ల భోజనం చేయాలి అనే ఉద్దేశంతో కేవలము 2 రూపాయలకే కిలో బియ్యం ఇచ్చింది ఆ రోజు ఎన్టీ రామారావు గారు అనేసి తెలియజేసుకుంటున్నాను. అంతేకాకుండా ఆస్తిలో సగభాగము ఖచ్చితంగా మహిళలకి ఆస్తి హక్కు ఇవ్వాలనేసి కూడా ఆ రోజు ప్రియతమ నాయకులు ఎన్టీ రామారావు గారు తెలియజేయడం జరిగింది. ఎన్టీ రామారావు గారు సినీ రంగంలో కానీ ఇది రాజకీయ రంగంలో కానీ ఆంధ్రప్రదేశ్ యొక్క
చేతను ఎక్కడ ప్రపంచ దేశాలకు చాటి చెప్పిన మహానుభావుడు ఎన్టీ రామారావు గారు. ఎన్టీ రామారావు గారు ఒక రాముడుగా, కృష్ణుడుగా, వెంకటేశ్వర స్వామిగా, ఒక రకరకాలైన వేషధారులు వేసినా కూడా నిజంగా ఎన్టీ రామారావుని చూస్తే ఒక దేవుణ్ణి చూసినలాగానే ఉంటుంది. ఎన్టీ రామారావు గారు కేవలము 9 నెలల్లో తెలుగుదేశం పార్టీని స్థాపించి 9 నెలల్లో ముఖ్యమంత్రి అయిన మహానుభావుడు ఎన్టీ రామారావు గారు అనేసి తెలియజేసుకుంటున్నాను. ఎన్టీ రామారావు గురించి చెప్పుకుంటూ పోతే ఎన్నో ఉన్నాయి. అన్నీ ప్రజలకు తెలియజేయాలి. ఈ ఎన్టీ రామారావు యొక్క అడుగుజాడల్లోనే మా ప్రియతమ నాయకులు, రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు కూడా ఆయన యొక్క బాటలోనే నడుస్తూ అదేవిధంగా తెలుగుదేశం పార్టీని ముందుకు తీసుకెళ్తున్నారు. అదే రాబోయే రోజుల్లో కూడా ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ అధికారంలోకి తేవడము, అక్కడ నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావడము, పలమనేరులో అమరణ గారు మంత్రి కావడము తథ్యమనేసి తెలియజేసుకుంటున్నాము. ఈ యొక్క కార్యక్రమాన్ని ఇచ్చేసినటువంటి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకు అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఇక్కడికి విచ్చేసిన ప్రతి ఒక్క తెలుగుదేశం కార్యకర్తకి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఎన్టీ రామారావు గారు ఆత్మగౌరవం అనే నిదానంతో 1982లో పార్టీని స్థాపించి ఆంధ్రప్రదేశ్ దేశ రాజకీయాలలో పెను సంచలనంగా మారిన ఎన్టీ రామారావు గారు మనందరికీ స్ఫూర్తిగా, వారి అడుగుజాడల్లో మనమందరూ కూడా నడుచుకుంటూ, ఆయన స్ఫూర్తి ద్వారానే చంద్రబాబు నాయుడు గారు పట్టుదలతో పార్టీని ఏ విధంగా ముందుకు తీసుకెళ్తున్నాడో మనమందరూ చూస్తున్నాం. ఎన్టీ రామారావు గారు చెప్పిన సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్ళు అనే నినాదంతో ముందుకొచ్చిన ఎన్టీ రామారావు గారు అదే నినాదాన్ని ముందుకు తీసుకెళ్తూ చంద్రబాబు నాయుడు గారు క్రిస్తో నాస్తి దుర్భిక్షం అనే దీన్ని నిజం చేస్తూ పార్టీలో ఎక్కడా కూడా విభేదాలు లేకుండా పార్టీని ఎటువంటి పద్ధతిలో నడుచుకుంటూ వస్తున్నారో మనమందరూ చూస్తున్నాం. రాష్ట్రానికి మన తెలుగుదేశం పార్టీ ఎంత ఆవశ్యకత ఉందో ఇప్పుడు అర్థమైంది. 2019లో చేసిన పొరపాటు అందరికీ కూడా ఇప్పుడు అర్థమైంది. కావున చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో మన రాష్ట్రం ఇంకా ముందుకెళ్లాలని, ఎన్టీ రామారావు గారి ఆశయాలను మనమందరూ కూడా ప్రజల్లోకి తీసుకెళ్లి వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ దిగ్విజయంగా విజయం సాధించి సుపరిపాలన అందించే దిశగా ఈ అరాచక పరిపాలనని శిక్షించి మన చంద్రబాబు నాయుడు గారి సుపరిపాలనని తీసుకురావాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్, జై చంద్రబాబు నాయుడు గారు. ఈరోజు గౌరవనీయులు మాజీ మంత్రివర్యులు అమర్నాథ్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఎన్టీఆర్ గారి 28వ వర్ధంతి ఉత్సవంలో మా తెలుగుదేశం కుటుంబ సభ్యులు పాల్గొన్న కుటుంబ సభ్యులందరికీ ధన్యవాదాలు. పేద ప్రజలకు ఒక సంక్షేమ కార్యక్రమం గూడు గుడ్డ కూడు అనే కూడు అనే నిదానంతో పేద ప్రజలకు సంక్షేమ పథకాలు సంక్షేమంలో అందించిన మొట్టమొదటి వ్యక్తి మన తారక రామారావు గారు. అదేవిధంగా బీసీలకు 36% రిజర్వేషన్ పెట్టి లోకల్ బాడీలో బీసీలు ఎక్కువ శాతము పదవులు వచ్చేదానికి కృషి చేసిన మన తారక రామారావు గారు. అదేవిధంగా ప్రజలకు అన్ని విధాల తోడుండి నీడుండి ప్రజలను రాజకీయ చేతన చేసిన గౌరవనీయులు ఎన్టీఆర్ గారికి మా పార్టీ తరఫున ధన్యవాదాలు. అదేవిధంగా 36% రిజర్వేషన్ పెట్టిన బీసీలకు ఈనాడు ఈ జగన్మోహన్ రెడ్డి 24% పెట్టి బీసీలను గొంతు కోసిన ఘనత ఈ జగన్మోహన్ రెడ్డి. బీసీలందరూ గమనించాలి. 36% ఇచ్చి మనకు రాజకీయం చేతులు తెచ్చిన ఎన్టీఆర్ ఎక్కడ, ఈ జగన్మోహన్ రెడ్డి 26% తగ్గించి బీసీలకు గొంతు కోసిన జగన్మోహన్ రెడ్డి ఈయనెక్కడ. ప్రజలందరూ గమనించాలి. ఈ రోజు రాబోయే రోజుల్లో మన బీసీలందరూ ఏకమై తెలుగుదేశం పార్టీకి అఖండ మెజార్టీతో గెలిపించాలని కోరుకుంటూ జై హింద్, జై తెలుగుదేశం, జై చంద్రబాబు నాయుడు, జై
వచ్చాక సాంబార్ వచ్చాను రాబా చూడబా అన్నం